విజయనగరం జిల్లా శృంగవరపుకోట గిరిశిఖర గ్రామాల్లో మళ్లీ డయేరియా విజృంభిస్తోంది. చిట్టంపాడులో 3 డయేరియా బాధితులు హాస్పిటల్లో చేరారు. దీంతో అప్రమత్తమైన అధికారులు చిట్టంపాడులో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మళ్లీ డయేరియా కేసులు నమోదయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గిరిజనులలో అవగాహన కలిగించేందుకు పార్టీలకు అతీతంగా నాయకులు గిరిశిఖర గ్రామాలకు తరలి వెళ్లారు. చాలా క్రితం నుంచి మా ఇలాంటి రోడ్డు అందుబాటులో లేని వలన చాలా ఇబ్బంది పరిస్థితులు జరుగుతుంది. రోడ్డు గవర్నమెంట్ శాంక్షన్ 11 కోట్లు గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ అయింది. అదేమో జై గారు ఏం చేశారంటే చిట్టంపాడు రోడ్డు కాదు గోనపడ వరకు రోడ్డు అనేసి మేము ఎన్నిసార్లు అడిగాం సార్. అడిగితే వాళ్ళ జై గారు ఏమిటంటే చిట్టంపాడు కాదు గోనపడ వరకు రోడ్డు తప్ప మీకు రోడ్డు లేదు, కావలిస్తే అడగండి, అలా అడుగుతారు, లేకపోతే ఎమ్మెల్యే అడగండి, గోనపడి తప్ప రోడ్డు ఇస్తాం తప్ప మీకు వేయమనేసి మాకు చిట్టంపాడు గ్రామస్తులకి మొన్న అయితే గొడవలు చేశారు. మేము గట్టిగా అడగాం, లేదు మాకు ఓన్లీ చిట్టంపాడు గ్రామం తప్ప కలెక్టర్ గారు చెప్పారు చిట్టంపాడు తప్ప వేరే లేదు, తర్వాత పక్కన గోనపడు తప్ప రెండు గ్రామాలు ఇచ్చారు, కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. దాన్ని బట్టి మేము మాట్లాడితే మా మీద అతను గసరుతూ మా మీద కోపపడుతూ అతను జై గారు శ్రీనివాస్ అతను 13 మంది ఉన్నారు మాకు పిల్లలు. రోజుకొస్తే వారానికి ఒకసారి వస్తారు డాక్టర్లు వచ్చి మంత్రాలు స్థానికాలు ఇచ్చేస్తే వాళ్ళకి నేను అలాగే ఇస్తే నేను అలాగే పంచుకొని ఇచ్చేస్తే పిల్లలు కూడా అలాగే మెంగేస్తారు. పిల్లలు కూడా బాగున్నారు. సుఖంగా నాకు పాలు గుడ్డు కూడా సుఖంగా వస్తుంది. నన్ను ఇస్తున్నాను పిల్లలకి, అన్ని సదుపాయం కూడా బాగా చేస్తున్నాను. నేను పిల్లలకి పాలు గుడ్డు రోజుకి పాలు గుడ్డు అన్నం పెడుతున్నాను కాబట్టి మరి పిల్లలు కూడా బాగా వస్తున్నారు. పిల్లలకి కూడా బాగా చూసుకుంటున్నాము. అన్ని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. గవర్నమెంట్ ఎలాగ చేస్తే నేను కూడా అలాగే చేస్తున్నాను. కింది నుంచి కొండకి కూలిచ్చి కూడా నన్ను మోసి తెచ్చి నన్ను చేస్తున్నాను నేను. ఎందుకంటే ఈ సరుపు మేము ఈ గోనపాడు నుంచి కురుడి వరకు దారపర్తి వరకు ఇది రోడ్ అయితే అందరికీ అవకాశంగా ఉంది. రావడానికి కూడా ఏ బలువులు తేవడం కూడా అవకాశంగా ఇదే బాగుంటుంది. చదువుకున్న పిల్లలు కూడా ఇలాగ రావడం పోవడానికి ఇలాగే వస్తున్నారు, నడుచుకొని వస్తున్నారు. కురుడి వాళ్ళు పిల్లలు కూడా చదువుకోవడానికి అయితే ఇలాగే వస్తున్నారు, వాళ్ళు బలువులు కూడా ఇలాగే వస్తున్నారు. కానీ ఏ రాత్రిపూట కూడా ఏ కస్టమర్లు కూడా ఇలాగే తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే అది మేము ఈ అన్ని గ్రామాలకు ఉపాయపడిన రోడ్డు ఇలాగ ఉంటే చిట్టంపాడు గ్రామం నుంచి వస్తే రోడ్డు బాగుపడుతుందని మా కోరిక.